అందరికీ నమస్కారం. ఇవాళ ఒక సుపరిచితుడు అండ్ పొలిటికల్ అనలిస్ట్ పాషా గారితో సమకాలీన రాజకీయాల మీద నా విశ్లేషణతో పాటు ఆయన విశ్లేషణ కూడా తోడైతే ఎలా ఉంటుంది అన్నది ఇవాళ మీకు పరిచయం చేస్తాను. నమస్తే పాషా గారు. నమస్తే సార్. ఇప్పుడున్న ఈ పొలిటికల్ సినారియోలో ఒక అనలిస్ట్ రోల్ అన్న దాని మీద మనం మాట్లాడితే ఎవరికి నచ్చిన ముద్రలో వాళ్ళు వేస్తున్నారు. ఒకడేమో వైఎస్ఆర్సీపీ అంటాడు, ఇంకోటేమో తెలుగుదేశం అంటాడు, ఇంకోటి జనసేన అని. ఎందుకు అలా ముద్రలు పడుతున్నాయి సార్? సార్, యాజ్ ఎ అనలిస్ట్గా మనం ఒక విషయాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట కొంచెం బయాస్గా మనం ఆబ్జర్వ్స్గా కనిపిస్తాం. అది డిఫాల్ట్. అది ఉదాహరణకి మంచి చెడు రెండు ఉంటాయి. మనం మంచి వైపు మాట్లాడిన ప్రతిసారి అది ఏ పార్టీ వైపు అయినా సరే ప్రతిసారి మనం ఒక పార్టీ వైపు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఏం చేస్తారు అంటే వేరే పార్టీ వాళ్ళు ఒక ముద్ర అనేది వేస్తారు, ఈ వ్యక్తి ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు అని చెప్పేసి. కానీ అదే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించి మంచి మాట్లాడినటువంటి ఆ వీడియోస్ కూడా ఉంటాయి, వాళ్ళు అవి చూడరు. వాళ్ళకేంటి ముద్రేసేయాలి, ఈ వ్యక్తి ఈ ఫలానా పార్టీకి, ఈ వ్యక్తి ఈ ఫలానా పార్టీకి అని చెప్పేసి ఒక ముద్ర అన్నది ఇది కామన్ అయిపోయింది. అనలిస్ట్ని అనలిస్ట్గా చూడకుండా ఒక పార్టీ కార్యకర్తగా ఈరోజు చూసేటటువంటి పరిస్థితులు మనకి ప్రతి పార్టీలో కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో మనం చూస్తున్నాము, సరే జనసేనలో ఇంకా స్టార్ట్ అవ్వాలా, సూన్ స్టార్ట్ అవుతుంది. టీడీపీలో చూస్తున్నాం, వైసీపీలో అయితే ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ కమ్ యాజ్ అన్ అనలిస్ట్ ఫర్ జనసేన ఆల్సో. నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, అంటే మనం ఆ పర్సెప్షన్ మార్చడానికి కానీ ప్రయత్నించగలం. ఉదాహరణకి అంటే నేను చూస్తుంది ఎలా అనిపిస్తుందంటే, ఒక గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ మీదే మనం ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దాని మీద మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ముద్రలు పడుతున్నాయి అనేది నా పర్సెప్షన్. అదే సార్, 100%. ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్న మెడికల్ కాలేజెస్ ఇష్యూ ఉంది. పీపీపీ విధానం గురించి ఏదో మనకు తెలియనట్టు, పీపీపీ విధానం వల్ల అదేదో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్న విషయం మనం ఏదో మాట్లాడుతున్నట్టుగా చాలామంది ఊహించుకుంటున్నారు. అసలు పీపీపీ విధానం అన్నది ఎప్పుడు అన్నది ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి. సార్ మీ పర్సెప్షన్ చెప్పండి, నా పర్సెప్షన్ నేను చెప్తా. సార్, పీపీపీ విధానం అన్నది అసలు అవసరం ఉందా అన్నది మెయిన్ కాన్సెప్ట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం అన్నది ఒక మంచి పని. ఎందుకు అంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్నది పెడితే పేద విద్యార్థి అనేవాడు చదువుకుంటాడు అన్నది మెయిన్ కాన్సెప్ట్. అందులో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళని తీసుకెళ్ళి దూడుస్తాను, ఆ గవర్నమెంట్ ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాను అంటే అది ఒక ప్రైవేట్ కాలేజీగా మిగిలిపోద్ది. కానీ అలా కాదు. ఇప్పుడు లాస్ట్ మనం వచ్చిన మెడికల్ కాలేజీల్లో కూడా 50% సీట్లు ప్రైవేట్ ఉన్నాయి, 50% గవర్నమెంట్ సీట్లు. అవునా కదా? అవును. సో ఇక్కడ కొత్తగా పీపీపీలకిను వీళ్ళు చేస్తున్న పనికి పాతదానికి ఏమైనా తేడా మీరు చెప్పగలరా? సార్, ఇప్పుడు ఒక విషయం ఉందండి. ఏం విషయం అంటే ఇందాక మీరు అన్నారు 50% అని చెప్పేసి. ఏ కాలేజీలో అంటున్నారు? గవర్నమెంట్ కాలేజీలో. ఉదాహరణ నంద్యాల కాలేజీ, లేదంటే ఇంకో విజయనగరం కాలేజీ. ఓకే, ఇలాంటివి. ఈ గవర్నమెంట్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీసుకొస్తున్నటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ పీపీపీ విధానం ద్వారా చేయడం వల్ల దానికంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? ఇప్పుడు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఓన్లీ మెడికల్ కాలేజీల విషయం మాట్లాడుతున్నాం. చాలామంది అది గ్రహించాలి. ఫస్ట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఉన్నాయి. ఫస్ట్ హాస్పిటల్ అక్కడ. అవును. ఇప్పుడు ఇవాళ గాంధీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ పరంగా, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ పరంగా, లేకపోతే వైజాగ్ కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, ఇవన్నీ గవర్నమెంట్ పరంగా ఉన్న సీట్లకి కాలేజీ అన్నది యాన్సిలరీ. అవును. ఫస్ట్ అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును. హాస్పిటల్ త్రూగా వైద్యం అన్నది ప్రాథమిక ధ్యేయం, కర్తవ్యం గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు పీపీపీ తీసుకురావడం వల్ల ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత పర్సెంటేజ్ బెడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు? 30%. అదే చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ అంటే నాకు తెలిసినంత వరకు నీట్గా ఉండాలంటే మెయింటెనెన్స్ ఇవ్వండి. ఆ మెయింటెనెన్స్ కోసమే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముతున్నాం అని చెప్పి ఆ డబ్బులు దీనికి ఖర్చు పెట్టండి. 50% అదే కదా. ఇప్పుడు 50% రెగ్యులర్ సీట్లు ఇస్తున్నారు, 50% మేనేజ్మెంట్ కోటా అని చెప్పి డబ్బులకి అమ్ముతున్నారు అనుకుందాం. ప్రభుత్వం చేస్తుంది వ్యాపారం అనుకుందాం. అది హాస్పిటల్ నిర్వహణకి ఖర్చు పెట్టండి. ఓకే. నాకు తెలిసినంత వరకు పీపీపీ విధానంలో వెస్ట్ బెంగాల్లోను, కర్ణాటక ఇలాంటి కొన్ని రాష్ట్రాలకి గవర్నమెంట్ పీపీపీ విధానంతో చేసుకోమంది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే.
దాన్ని ఆంధ్రప్రదేశ్ దాంతో ఎలా ముడి పెడతాం? లేదు సార్, అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకంటే పీపీపీ విధానం అంటే నాకు తెలిసి మొదట్లో ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెగోసియేషన్స్లో ఫస్ట్ ఒక 5 కాలేజీలు ఆన్ వార్ఫుడ్ బేస్లో స్టార్ట్ అయ్యాయి. ఉదాహరణకి నంద్యాల, విజయనగరం ఇలాంటివన్నీ కూడా అడ్మిషన్స్ కూడా మూడో బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు పీజీ సీట్లు కూడా ఇచ్చారు. అవును. ఈ ప్రభుత్వం రాగానే కడప సీట్లు వద్దండి. అవును. ఇది జాగ్రత్తగా గమనించండి ప్రజలు, ఇది ఇందులోనే అసలు సెన్సిటివిటీ ఉంది. సీట్లు వద్దు అన్నది అన్న దగ్గర కడప మెడికల్ కాలేజీకి యాక్సెప్టెన్స్ గవర్నమెంట్ పరంగా ఉన్నట్టే కదా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హాజ్ యాక్సెప్టెడ్ ఇట్. అవును. మీకు వద్దన్నారు ఏది సత్య గారు కానీ లేకపోతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టేకన్ ఏ కాల్ నాట్ టు అన్నది. ఇది మీరు కర్ణాటక వెస్ట్ బెంగాల్తో ఎందుకు ముడి పెడుతున్నారు? పీపీపీ విధానం అక్కడ కూడా ఉందని. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అలొకేటెడ్ కాలేజెస్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణకు ఒకటే ఇచ్చింది, మనకి 5 ఇచ్చింది. ఆ 5 ఇచ్చిన దగ్గర తెలంగాణకి మిగిలిన నాకు కూడా 5 కావాలంటే మీరు పీపీపీలో కట్టుకోండి అన్నాం అనుకోండి. తెలంగాణ గవర్నమెంట్ 4 పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే అదొక సెపరేట్ డిబేట్. బట్ ఇక్కడ వాట్ ఎవర్ ఈస్ దేర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి. ఇప్పుడు మనం ఉదాహరణకి మీరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి 26 ఉన్నాయి, మనకి 25 కదా ఉన్నాయి. 25 జిల్లాలకి ఇంకొక 5 యాడ్ చేస్తే 30. ఆ మిగిలిన 30లో ఆ 5 జిల్లాల్లోనూ కొత్తగా పీపీపీ విధానంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందానండి లడనం పెడతాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పరంగా మీరు టాకింగ్ అబౌట్ మెడికల్ కాలేజెస్, నేను మెడికల్ హాస్పిటల్స్ చెప్తున్నా. ఎందుకు అంటే సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అన్న ప్రాస్పెక్ట్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే పాషా గారు, కడపలో ఉన్న పులివెందుల కాలేజీ నుంచి మొన్న గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించారు. అంటే ఇక్కడ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేనట్టే కదా పాత దాంట్లో. కొత్త హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హైలీ ఎక్విప్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. నేను కదా సూపరింటెండెంట్ గారే చెప్పారు అది. సో ఇంత సోఫిస్టికేటెడ్ హాస్పిటల్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వస్తుంది అంటే మనం ఎందుకు కాదంటున్నాం?